అందరికీ మీరు చెప్పేది ఏంటి? హెచ్చరికలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాడి స్వీక్స్లకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. ఇక్కడ భారతమ్మ గారిని ఆ రకంగా మాట్లాడాడు అంటే ఆయన కావాలని ఆయనతో ఎవరో మాట్లాడించిన విధానం మనకి అర్థమవుతుంది. ఆయనకంత ధైర్యం కానీ, ఆయనకంత చరిష్మా కానీ, ఆ స్థాయి కానీ వ్యక్తి కాదు. ఎందుకంటే కావాలనే ఆయనతో మాట్లాడించి, కావాలనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, కావాలనే ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు ఉంది. కానీ ఎక్కడ కూడా అంటే ఇది ఒక సింపతి గెయిన్ చేయడం. లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మణరావు గారు వినాలా లక్ష్మణ్ కాదు, కావాలని ఏంటి అర్థం కాలేదు. మీరు అన్నది అర్థం కావాలి కదా అందరికి. కావాలని సింపతి ఏంటి? దీనిలో సింపతి ఏముంది? అతను మాట్లాడాడు, అరెస్ట్ చేశారు. సార్ లక్ష్మణరావు గారు, ఇక్కడ అర్థం ఏంటంటే గతంలో ఇదే చేబ్రోల్ కిరణ్, అలాగే కిరా కార్పి, సీమరాజు మీద ఎన్నో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా పార్టీ తరఫున. మరి ఆ రోజున మీరు ఎందుకు అరెస్ట్ చేయాల? ఆ రోజు మీరు ఎందుకు తీసుకెళ్లి పార్టీని సస్పెండ్ చేయాల? ఈరోజు కావాలని ఎందుకని అంటే క్రిస్టల్ క్లియర్ ఇక్కడ అర్థమవుతుంది. మీరు కావాలనే తిట్టించారు, కావాలనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కావాలనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అర్థం ఏంటంటే ఆయనకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఇంత మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి బయట ఉంటే ఆ వ్యక్తికి ఎటువంటి ఏమైనా ఇబ్బంది అంటే ఇతరు ఓకే మీరు అన్నది ఒకటి కిరణ్ ఆగండి, మీరు క్వశ్చన్ అడిగారు, దానికి అడగనివ్వండి. ఓకే, ఇతరు కావాలనే మీరు అన్నట్టే అలా చేశారు అనుకుందాం, మీరు అన్నట్టే జరుగు. మరి గతంలో మాట్లాడిన వాళ్ళు కావాలనే చేస్తే మరి వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వటానికి గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అలా అక్కడ ఎవరిని కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరికో తిట్ల. మీరు పేర్లు చెప్పండి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ పార్టీల గురించి మాట్లాడతలేదు నేను. లక్ష్మణ్ గారు మీరు వినాలి, నేను వైసీపీ పార్టీ అని కూడా అంటలా. ఇప్పుడు ఇందాక మధుకర్ గారు మాట్లాడినప్పుడు నేను జర్నలైజ్ గారు మాట్లాడా. నేనేమంటానంటే ఒక తండ్రి స్థానంలో సీఎం హోదాలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి ఒకళ్ళే కాదు కదా, అందరూ చూస్తారు కదా. ఈ రోజున చిన్నపిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు ఒక హోమ్ మినిస్టర్ కానీ, ఒక సీఎం కానీ ఎందుకు ఆ రోజున ఖండించలేదు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నాకు తెలిసి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయని తెచ్చింది ఒక్క వీడియో కూడా నేనైతే చూడలేదు. ఉన్నాయి అయితే అన్నీ నేను చూడాలని లేదు, మాట్లాడారో మీరైతే చెప్పొచ్చు. గతంలో చేసిన మీ హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక ప్రకటన కూడా చేసినట్టుగా నేనైతే చూడలేదు. అది ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా. లక్ష్మీనాథ్ గారు, గతంలో ఎవరో కూర్చున్న దానికి, ఎవరో చేసిన దానికి వాళ్ళ మీద కేసులు పెట్టాలా? వాళ్ళు మా పార్టీకి ఆపాదించి మీరు ఎందుకు స్పందించలేదు? మీరు ఎందుకు అలా మాట్లాడకూడదని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇప్పటికీ నేను మీ పార్టీకి ఆపాదించలేదండి లక్ష్మణరావు గారు, మీ పార్టీకి నేను ఆపాదించట్లేదు. తండ్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడైన నేనే ఉన్నానండి. లక్ష్మణరావు గారు వినండి, మీరు అన్నారు, మీరు మాట్లాడింది విన్నా. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పట్లేదు. ప్లీజ్, నేనేమి మిమ్మల్ని మీ పార్టీకి ఆపాదించట్లా. నేనే ఉన్నా పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు నా మాటలు వైరల్ అయినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నా మాటలు ఎందుకు ప్రభుత్వంలో ఉన్న అధికారులు నాయకత్వంలో మెయిన్ ఉన్న హోమ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, సీనియర్ నేతలు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారు? నాలాంటి వాడిని ఎందుకు కనీసం ఒక ప్రెస్ నోట్ విడుదల చేయలేకపోయారు? ఇలాంటి శిక్షలు తప్పవు మీకు అని చెప్పి ఎందుకు ఆపలేకపోయారు? మీరు వినారా? వింటానే ఉన్నాను సార్. ఎవడో కూర్చున్న దానికి సీఎం స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఎవరో స్పందించరు. ఎందుకు స్పందించలే? ఈరోజు చంద్రబాబు గారు స్పందించారుగా. వినండి, ఈరోజు చంద్రబాబు గారు స్పందించారు. మీ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు స్పందించారు. ఏ తమాషాగా ఉందండి పొద్దాగా మాట్లాడుతుంటే? మీ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు స్పందించారయ్యా. మీ పార్టీ వాళ్ళు కాబట్టి స్పందిస్తారా? మీరు ఎవడో గాలికి పోయిన గొట్టంగా వచ్చి మాట్లాడితే స్పందిస్తారా? మీరు హాస్యాస్పదంగా ఉంది ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడేది హాస్యాస్పదంగా ఉంది. మా పార్టీ వాళ్ళు ఎవరండి? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? చెప్పండి, మీరు వినాలా? చెప్పండి. మీ పార్టీ వ్యక్తి, ఆయన ఆర్టీడీకి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తిని నారా లోకి పెంచి పోషిస్తున్నాడు, ఆ వ్యక్తికి జీతం ఇచ్చి పెంచుతా ఉన్నాడు, ఆ వ్యక్తిని కాపాడటానికి మీరు చేసిన డ్రామా. మీరేదో పెద్ద ఉత్తమ పనులు చేస్తున్నారని మాట్లాడతారంటే ఆ రోజులు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. ఎవడో గొట్టంగా మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు వచ్చి స్పందిస్తారా అంటే? రైట్ లక్ష్మణ్ గారు, మీరేం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందో లేదో. ప్రజలు చూస్తున్నారు, తర్వాత ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడే మాటలు.
లక్ష్మీనాథ్ గారు చెప్పండి చెప్పండి మీరు విన్నారా? చెప్పండి. సాక్షాత్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడితే అమ్మని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలా, ఎందుకు అమ్మని అరెస్ట్ చేయాలా? బండారు సత్యనారాయణ వైజాగ్ ఎమ్మెల్యే రోజా గారిని బండ బూతులు తిరిగితే ఎందుకు ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలా, ఎందుకు పార్టీని సస్పెండ్ చేయాలా? దళితులు మీకు అట్టుగా దొరికారా? మొన్న ఏదో ఎమ్మెల్యే ఒక అమ్మాయితో దొరకడని చెప్పి ఆ దళిత ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. ఈ రోజున సేపురాల కిరణ్ అన్న వ్యక్తి దళితుడు కాబట్టి సస్పెండ్ చేశారు. మీ కమ్మాలు మీ కోపులు మీరు మిగతా సామాజిక వర్గాలు ఎవరైనా తిడితే వాళ్ళకేమో ప్రొడక్షన్ ఇస్తారా? ఎవరు తప్పు చేసినా తప్పే కదా, తమాషాలా ఉందా? ఎవరు తప్పు చేసినా తప్పే, తమాషాలా ఉందా? దాన్ని మీ ఖండించాల్సిన చట్టాలంటే- బాధ్యత. వినండి వినాలి సార్, లక్ష్మణ్ వినాలి గారు, లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు మీరు వినాలి. మీ మీరు చెప్పిందంతా నేను విన్నాను. ఎస్, మీరు ఒకళ్ళ వైపు మీ చట్టాలంటే ఒక్కటి మీ చట్టాలంటే అగ్రవర్ణాలకు కొమ్ములు కాసే దళితులను తీసుకెళ్లి జైల్లో పెడతారా? ఇవేనా మీకు? దీనిలో దళితులు ఎక్కడి నుంచి వచ్చారు, దళితులు ఎక్కడి నుంచి వచ్చారు? వినండి సార్, ఒక్క మాట వినండి. లక్ష్మణ్ గారు గతంలో మీ కావాలని- ప్రభుత్వం ఎందుకు కావాలని ఇలా చేసే- మాట్లాడే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపలేకపోయిందని నేను అడిగాను. దానికి మీరేంటంటో వినాలి మాట్లాడారు. వినాలి సార్, చెప్పండి వినాలి. చెప్పండి. చేబ్రోల్ కిరణ్ తో ఇన్సెంటివ్ గా కావాలని Right. ఆయనతో తిట్టించారు. ఓకే, చేబ్రోల్ కిరణ్ తో తిట్టించారు. ఆయన సస్పెండ్ చేశారు ప్లాన్ ప్రకారంగా. ఆయన ప్లాన్ ప్రకారంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది Right. వాస్తవం. రైట్ రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి బ్యానిస్టులందరికీ కూడా నమస్కారం సార్. కృష్ణవేణి గారు ఏంటండి, మీరే కావాలని చేబ్రోలు కిరణ్తో తిట్టించారంట, మీ ప్రభుత్వంలో మీరే కాపాడుతున్నారంట, దళితులను